వెల్కమ్ టు SND శ్రద్ధ అండ్ అమూల్య మినీ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ, టేస్టీ అండ్ కలర్ఫుల్ సలాడ్ రెసిపీ చూద్దాము. ముందుగా ఈ సలాడ్లో మనము వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ చూద్దాము. ఈ సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్ పీస్ అండ్ రెడ్ బీన్స్. సో చిక్ పీస్లో ఇట్స్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్, రిచ్ ఇన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇది. అండ్ రెడ్ బీన్స్ ఇట్స్ హై ఇన్ ఫైబర్, ప్రోటీన్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్ పెప్పర్స్. ఇక్కడ నేను రెండు కలర్స్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. ఒకటి రెడ్ బెల్ పెప్పర్స్, ఇంకోటి ఎల్లో బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, పొటాషియం ఉంటుంది. ఎల్లో బెల్ పెప్పర్తో కంపేర్ చేస్తే రెడ్ బెల్ పెప్పర్ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్. ఇట్ ఇంక్రీజెస్ హైడ్రేషన్. ఇందులో విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్ బోన్స్. గట్ హెల్త్ కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. క్యారెట్స్. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూని సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు స్కిన్ హెల్ప్ చేసే కెరటినాయిడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ రెటినాల్, బయోటిన్, ఇవన్నీ ఇందులో న్యాచురల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్డ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. నేను ఇక్కడ చెర్రీ టమాటోస్ తీసుకుంటున్నాను, కానీ మీరు నార్మల్ టమాటోస్ కూడా తీసుకోవచ్చు. టమాటోస్కి ఐస్, స్కిన్కి, బోన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో విటమిన్ కే అండ్ విటమిన్ ఏ కూడా ఉంటాయి. వైట్ ఆనియన్ తీసుకున్నాను. యూజువల్గా నేను రెడ్ ఆనియన్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ వైట్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్లో న్యూమరస్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో కొన్ని ఇది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, బోన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్ మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్ యాపిల్లో ఫైబర్ ఉంటుంది అండ్ ఇది గట్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి లైక్ విటమిన్ ఏ, బి, సి, ఈ, కే, ఐరన్, పొటాషియం కూడా ఉంటాయి. లాస్ట్లో వచ్చేసి కొరియండర్. ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ హెర్బ్స్. ఇది బ్లడ్ షుగర్ లోవర్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా బ్రెయిన్కి, స్కిన్కి, హార్ట్కి, హెల్త్కి చాలా ప్రమోట్ చేస్తుంది. చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒక బౌల్లో వేసి మిక్స్ చేస్తాను. చిక్ పీస్ అండ్ బీన్స్, కార్న్, క్యారెట్, టమాటో, గ్రీన్ యాపిల్, బెల్ పెప్పర్, ఆనియన్, కుకుంబర్, కొరియండర్. ఈ సలాడ్లో మనం స్టోర్ బ్రాడ్ డ్రెస్సింగ్స్ ఏమీ వాడట్లేదండి. మనం వాడేది ఏంటంటే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం చాట్ మసాలా అండ్ ఒక చిన్న స్పూన్ లెమన్. లెమనే వేయాలని ఏం లేదండి. మీకు లెమన్ పడకపోతే, పులుపు పడకపోతే మీరు ఆమ్చూర్ లాంటిది కూడా వేయొచ్చు. సో ఒకసారి అన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. అంతే అండి, మన టేస్టీ, యమ్మీ, కలర్ఫుల్ సలాడ్ రెడీ అయిపోయింది. చూసారు కదండి మన హెల్తీ సలాడ్ రెసిపీ. ఈ సలాడ్లో ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్సే వేయాలని ఏమీ లేదు. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ వాడచ్చు. గ్రీన్ యాపిల్ బదులు మీరు గ్రీన్ మ్యాంగో వేసుకోవచ్చు. నేను యాపిల్ ఎందుకు వాడుతున్నానంటే అది కొంచెం పులుపు, క్రంచీగా కూడా ఉంటుంది అని టేస్ట్ కోసము. అండ్ ఇట్ హ్యాస్ బెనిఫిట్స్ టు. అండ్ రెడ్ బీన్స్ బదులు మీరు బ్లాక్ బీన్స్ వేయొచ్చు. చిక్ పీస్ బదులు సోయా బీన్స్ వాడుకోవచ్చు. సో ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే, మీకు ఏది మీరు ప్రిఫర్ చేస్తే అది వేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకా మీరు హెవీగా చేయాలంటే కొందరు కిన్వా అలాంటిది కూడా యాడ్ చేసుకుంటారు. సో అది మీ ప్రిఫరెన్స్. సో ఇది మొత్తం వెజిటేరియన్ డిష్ అయిపోతుంది. ఇది మీకు నాన్ వెజ్ తినేవాళ్ళు కావాలంటే పక్కన మీరు చికెన్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కానీ కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇట్. I hope you all guys like today's recipe. Please do like, share and subscribe our vlog. Thank you.